హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మునక్కాయ వడియాలు పులుసు ఎలా వేసుకుంటారో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ బాండి పెట్టుకుందాం. కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయింది. ఈ మినప వడియాలని దీనిలో వేసుకొని కొంచెం కలర్ వచ్చేదాకా మనం కొంచెం వేయించుకోవాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఏపీ పక్కన పెట్టేసేసుకుంటున్నాం. ఇవి తర్వాత కొంచెం ఆవాలు, అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్స్, ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేగిపోతున్నాయి. తర్వాత మిర్చి కూడా కట్ చేసుకుని దానిలో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా దానిలో వేసేస్తున్నాను. ఈలోపు మనం కొంచెం చింతపండు రసం తీసుకోవడానికి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మూత పెట్టేసుకుంటున్నాం. ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిపోయింది. కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సాల్ట్ ఇందాక వేసాం, కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం కారం. వీటిని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుని పెట్టుకొని 1 మినిట్ ఉంచుకొని ఉంచి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందే కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాను కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత ఇట్లా ఉంది. మీకు ఆయిల్ కొంచెం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇలా పులుసుగా కావాలంటే ఇలా గ్రేవీగా దగ్గరగా అయినా ఉంచుకోవచ్చు. కొంచెం పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షనల్. ఫ్రెండ్స్, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మునక్కాయలు మినప వడియాలు కూడా చాలా బాగా ఉప్పు కారం పడతాయి అన్నమాట. అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కూర ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మునక్కాయ మినప వడియాలు కర్రీ రెడీ. ఇలా చేసుకుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.